డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నంపల్లి దగ్గర ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా దగ్గర ఒక ఐరన్ స్తంభం అన్నమాట. ఇది ఒక అబ్బాయి తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన వార్త. నిజానికి ఇది అందరూ తెలుసుకోవాలి. బస్సుల్లో, ట్రైన్లలో, కారుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీ బయటకి తల ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. చాలా డేంజర్. ఇక్కడ ఈ అబ్బాయి విషయంలో కూడా జరిగింది అదే. 16 ఏళ్ల యువకుడు రవీంద్ర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు. కాలేజీకి బస్సులో వెళుతూ ఉన్న క్రమంలో ఉమ్మి వేయడానికి కిటికీ బయటకు తలపెట్టి ఉమ్మి వేశాడు. ఆ ముందే టోల్ ప్లాజా వస్తోంది. టోల్ ప్లాజాకి ముందు ఐరన్ స్తంభం లాంటిది ఒకటి ఉందన్నమాట. అది టప్మన్ తలకి తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పాపం తండ్రి వ్యవసాయ కూలి, తల్లి హౌస్ వైఫే. ఎంతో కష్టపడి కొడుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఒక చిన్న తప్పిదం ఈరోజు అతను ప్రాణాలతో లేకుండా చేసింది. ఆ తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చింది. చాలామందిని మనం చూస్తూ ఉంటాం కదా, కార్లలో వెళ్ళేటప్పుడు విండో దించుకుని ఆ చల్లగాలికి అలాగే తలపై పెట్టి బయట పెట్టి నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో ఏదైనా జరగచ్చు. పక్కనే ఏదైనా వాహనం వచ్చి తలకు తగులుకోవచ్చు, లేదా ట్రైన్లలో, బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా స్తంభాలకు కొట్టుకోవచ్చు. మనం ఊహించలేం ప్రమాదం ఎలా జరుగుతుందనేది. ఇలాంటివి ఘటనలు చూసినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. నెక్స్ట్ టైం నుంచి అలాంటి తప్పు మనం చేయకూడదు.